నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. అంటే మద్యం తాగి వాహనాన్ని నడిపితే జైలు శిక్ష ఏంటి లేదా జరిమానా ఉంటుందా ఏంటి అనే అంశం గురించి అన్నమాట. మందు తాగి వాహనాన్ని డ్రైవ్ చేసినట్లయితే 10,000 రూపాయల వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది లేదా రెండు విధించవచ్చు. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 ఈ విధంగా తెలియజేస్తుంది. మొదటిసారి తప్పు జరిగినట్లయితే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా అంటే 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. రెండవసారి నేరం చేసినట్లయితే 2 సంవత్సరముల వరకు జైలు శిక్ష లేదా 15,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది లేదా రెండు విధించే అవకాశం ఉన్నది. మద్యం తాగి వాహనం నడపటం చట్టరీత్యా నేరం. మద్యం తాగి వాహనం నడపటం వలన ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. మద్యం తాగి వాహనాన్ని డ్రైవ్ చేసినట్లయితే ఒకవేళ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినట్లయితే నేరం మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మద్యం తాగి వాహనం నడపటం వలన ఎంతైనా ప్రమాదం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.